వీడని ఉత్కంఠ, బీసీ రిజర్వేషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయని హైకోర్టు. సుదీర్ఘంగా ఇరు పక్షాల వాదోపవాదనలు, అది షెడ్యూలు మాత్రమేనన్న పిటిషనర్లు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లేనన్న ఏజీ, విచారణ నేటి మధ్యాహ్నానికి వాయిదా. తెలంగాణ స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఉత్కంఠ కొనసాగుతుంది. రిజర్వేషన్లపై బుధవారం విచారణ జరిగిన హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. వాదనలు పూర్తి కాకపోవడంతో ఈ విచారణ గురువారానికి వాయిదా పడింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను సవాల్ చేస్తూ బుట్టెంబరి మాధవరెడ్డి, సముద్రాల రమేష్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. వీరితో పాటు ఎన్ని కుల షెడ్యూల్ విడుదల సవాల్ చేస్తూ మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. జీవోకు సమర్థిస్తూ వ్యతిరేకిస్తూ సుమారు 30కి పైగా ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నిటిలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం బుధవారం సుదీర్ఘ విచారణ చేపట్టింది. ఎన్నికల షెడ్యూల్పై గెజిట్ నోటిఫికేషన్ జారీ అయిందన్న ధర్మాసనం ప్రశ్నకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనట్లేనని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో ఆమోదం లభించనన్నట్లుగానే భావించి నోటిపై విచారణ లేదు అన్నది తెలుసుకొని చెప్పాల్సి ఉందన్నారు. విచారణకు గురువారానికి వాయిదా వేస్తూ విచారణ చెబుతున్నారు. ఇరు పక్ష వాదనలు కొనసాగడంతో విచారణకు గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు కె వివేక్ రెడ్డి, బి మయూర్ రెడ్డి, జె ప్రభాకర్ తదితరులు, ప్రభుత్వ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సిబ్లీ, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఏం జరిగింది? నిన్న సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదనలు జరిగినాయి హైకోర్టులో. మరి ఇటు పిటిషన్ల తరపు నుంచి వాదనలు వినిపించారు, ఇటు ప్రభుత్వం తరపు నుంచి కూడా వాదనలు వినిపించారు. ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. సో నిన్న ఇక్కడ హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి సత్యనారాయణ గారు నిన్న అక్కడనే ఉన్నారు. మరి ఈ ఎట్లా తీర్పు రాబోతా ఉన్నది, వాదనలు ఎట్లా ఉన్నాయి, బీసీలకు సానుకూలంగా ఉన్నదా, ప్రభుత్వంకు సానుకూలంగా ఉన్నదా, లేదంటే పిటిషన్లకు సానుకూలంగా ఉన్నదా, విచారణ ఎట్లా జరుగుతూ ఉన్నది, మరి దీన్ని ఒకవేళ వాయిదా వేసే ఏదైనా అవకాశం ఉన్నదా లేదా అనేది ఒకసారి ఆ సత్యనారాయణ సార్ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీరు హైకోర్టు అడ్వకేట్ కాబట్టి. హలో సార్, నమస్తే సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, మీరు లైవ్లో ఉన్నారు. ఓకే సార్, నిన్న ఇటు బీసీ రిజర్వేషన్ల అంశం మీద నిన్న ఇరుపక్షాల వాదనలు విన్నారు కదా సార్. ఇటు హైకోర్టు ఇటు పిటిషన్ల తరపు వాదనలు కానీ, ఇటు ప్రభుత్వం తరపు వాదనలు కానీ. అవును సార్, ఎట్లా ఉంది సార్? ఇయ్యాలటికి వాయిదా వేసారు. నిన్న 2 సార్లు వాయిదా వేసారు, మధ్యాహ్నం కానీ అట్లా. ఇవాళనేమో 2 గంటల 15 నిమిషాలకు ఈ వాదనలు జరగబోతా ఉన్నది. సార్, ఎట్లా జరుగుతుంది సార్? ఇది బీసీలకు సానుకూలంగా ఉన్నదా, అంటే ప్రభుత్వానికి సానుకూలంగా ఉందా, లేదంటే పిటిషన్లకు సానుకూలంగా ఉందా వాదనలు? వాస్తవానికి నిన్న ఉదయం చీఫ్ జడ్జి గారి కోర్టు స్టార్ట్ అయినప్పుడు 5 పిటిషన్దారులు హాజరు కావడం జరిగింది. వారితో పాటు ఇంకా 70 ఇంప్లీడింగ్ పిటిషన్స్ పెండింగ్ లో ఉండే. అవన్నీ కలిపి వినడానికి మొదటిసారిగా 12 గంటలకు వాయిదా పడింది. 12 గంటల తర్వాత విందామని చెప్పి చీఫ్ జడ్జి గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మొదలైన తర్వాత పిటిషనర్ తరఫున న్యాయవాదులు వారి యొక్క వాదనను వినిపించడం జరిగింది. వారి వాదనలో ఏంటంటే, ఇప్పుడు 50% ఏదైతే లిమిట్ ఉందో సుప్రీంకోర్టు సూచనలు ఉన్నాయో దాన్ని మించి లిమిట్ పరిమితిని మించి ఇచ్చినారు కాబట్టి ఈ జీవో చెల్లదనేది వారి యొక్క ప్రధానమైన ఎలిగేషన్, వాదన. అదే విధంగా కొన్ని సూచనలు కూడా, అంటే కొన్ని జడ్జిమెంట్స్ కూడా, ఇప్పుడు రీసెంట్ గా మహారాష్ట్రలో కూడా రిజర్వేషన్లు పెంచినారు. ఆ పెంచిన క్రమంలో అదే సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. మళ్ళీ వారు ఎలక్షన్లకు పోయినారని చెప్పి కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. ఓకే సార్, అవును. అది వారి యొక్క వాదన. దానికి మళ్ళీ 2:30కు స్టార్ట్ అయిన తర్వాత ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ ఎవరైతే అభిషేక్ సింఘ్వి గారు ఉన్నారో, ఆయన మన తెలంగాణ రాష్ట్రానికి కూడా రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. వారి యొక్క వర్చువల్ లో వారి యొక్క వాదనలు వినిపించారు. వారి వాదనలో ఏంటంటే, ఇప్పుడు ఏదైతే లిమిట్ అంటున్నారో 50% లిమిట్ అంటున్నారో అది సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనే. అదే సుప్రీంకోర్టు మరి
ఈడబ్ల్యూఎస్ విషయంలో 10% రిజర్వేషన్ దాన్ని అంగీకరించింది, దానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. కాబట్టి ఏ సుప్రీంకోర్టు 15% లిమిట్ అంటుందో అదే సుప్రీంకోర్టు ఇంకో 10% కలిపి 60% రిజర్వేషన్ కూడా అనుమతి ఇచ్చింది. కాబట్టి ఆ లిమిట్ గానీ ఆ సీలింగ్ గానీ చెల్లుబాటు కాదు అనేది వారి యొక్క ప్రధానమైన వాదన. దాంతో పాటుగా ఇప్పుడు ఈ మిగతా జడ్జిమెంట్స్ మహారాష్ట్రను కోర్టు చేసిన క్రమంలో మహారాష్ట్ర గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ చేసినట్టుగా ఒక పారదర్శకమైన సర్వే గాని ఓ డెడికేషన్ కమిషన్ గాని వేయకుండా చేసినారు. కాబట్టి అక్కడ ఆ ఎన్నికలు చెల్లుబాటు కాలేదు. అదే విషయంలో ఇక్కడ మనకు ఒక వెసులుబాటు ఉన్నది. ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 243D క్లాస్ 6 లో క్లియర్ గా ఏముందంటే పంచాయతీ ఎలక్షన్లకు అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో అప్పుడున్న వారి యొక్క పరిస్థితులు అంటే రాజ్యాలకు అంటే స్టేట్స్ కు సంబంధించి వారి యొక్క అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ సెన్సెస్ అంటే సర్వే ప్రకారం కానీ కమిషన్ ప్రకారం కానీ ఏమన్నా వెసులుబాటు కల్పించాలనుకుంటే రిజర్వేషన్లు పెంచాలనుకున్నా తగ్గించాలనుకున్నా అది రాష్ట్రానికి సంబంధించిన విషయంగా వారికి స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి క్లాస్ మనకు ఉన్నది అందులో. సో దాని ప్రకారంగా తెలంగాణ గవర్నమెంట్ జీవో పాస్ చేసింది. జీవో కూడా ఏంటంటే ఇప్పుడు ఉభయ సభల్లో శాసనసభ ప్లస్ మండలిలో కూడా బిల్ పాస్ అయ్యింది. అవును సార్, చేసిరు వాళ్ళు. బిల్ పాస్ అయింది. బిల్ పాస్ అయినాక దాన్ని బట్టి గవర్నర్ పంపినారు. గవర్నర్ గారు నెల కన్నా ఎక్కువ దాదాపు 6 నెలలు 3 నెలలు దాటితే అదే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయి 3 నెలలు దాటిన తర్వాత గవర్నర్ గారు దాన్ని ఆమోదించకున్నా గానీ దాన్ని మనం ఆమోదించినట్టుగానే నిర్ధారించుకోవచ్చు అనే ఒక గైడ్ లైన్స్ రీసెంట్ గా తమిళనాడు కేసులో క్లియర్ గా చెప్పడం జరిగింది. సో బేసింగ్ ఆన్ దట్ మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే జీవో ఇచ్చిందో అది చెల్లుబాటు అవుతుంది. దాన్ని నిజానికి కూడా మనం ఇవన్నీ విషయాలు లీగల్ గా ఆలోచన చేసినట్టయితే ఇవన్నీ క్లారిటీగా ఉంటాయి. కానీ వాళ్ళు తప్పుడు వాదనలు వినిపిస్తా ఉన్నారు. అదే విషయం జడ్జి గారికి కూడా క్లారిటీ ఉంది. సిజే గారు కూడా పూర్తిగా పరిజ్ఞానంతో వారు యొక్క విశ్లేషణతోటి ముందుకు పోతా ఉన్నారు. అదే విషయంలో అందుకనే నిన్న వారికి స్టే రాలేదు. ఈ రోజు వాదనలు వినిపించాలని, ఎందుకంటే మన అడిషనల్ మన అడ్వకేట్ జనరల్ గారు కూడా కొన్ని విషయాల మీద ఇంకా లోతుగా వాదన వినిపించాలనే ఆలోచనతో ఈ రోజు వాయిదా వేయడం జరిగింది. అంతేకాకుండా 70-80 మంది ఇంప్లీడ్ అయ్యారు కాబట్టి వారి కూడా సమయం ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజు వాయిదా వేయడం జరిగింది. ఈ ఇంప్లీడ్ అయిన వాళ్ళ వాదనలు ఈ రోజు ఉంటుందా సార్, లేదంటే మళ్ళీ దీన్ని వాయిదా వేసే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు దాని సందర్భాన్ని బట్టి నెసెసిటీని బట్టి మరి వింటే ఈ రోజు అయిపోతే వినొచ్చు, లేదంటే మనం కోర్టు విషయం కాబట్టి జడ్జి గారి చేతిలో ఉంటుంది. సిజే గారు ఈ రోజే క్లోజ్ చేయొచ్చు లేదా వాయిదా వేయచ్చు, దాన్ని మనం చెప్పలేము. సార్ ఒకవేళ వాయిదా వేస్తే ఈ ఎన్నికల కమిషన్ ఏదైతే షెడ్యూల్ విడుదల చేసిందో ఈ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు కానీ వీళ్ళందరూ ఎన్నికైన తర్వాత ఒకవేళ తీర్పు పిటిషనర్ల తరపున అంటే వాళ్ళకు సానుకూలంగా వస్తే ఇదంతా కొట్టేసే పరిస్థితి ఉంటుందా సార్? వీళ్ళు అంటే అనర్హులుగా వేటుపడే ఆస్కారం ఏమన్నా ఉంటుందా? అంటే అంతవరకు రాకపోవచ్చు అనేది నా అభిప్రాయం. అనర్హత అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంత ఎలక్షన్స్ జరిగిన తర్వాత మనకు సుప్రీంకోర్టు కూడా ఉంది కాబట్టి ఒకవేళ పిటిషనర్లకు అనుకూలంగా వచ్చినా రెస్పాండెంట్స్ కు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినా ఎఫెక్టెడ్ పార్టీ అంటే ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీ పోతారో వారు సుప్రీంకోర్టు ఖచ్చితంగా పోతారు. అంటే ఇప్పుడు ఈ వాదనలు ఇక్కడ తీర్పు వచ్చినా సరే ప్రభుత్వానికి సానుకూలంగా వచ్చినా వాళ్ళకి సానుకూలంగా వచ్చినా మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉన్నది. అయితే ఉన్నది ఆ వెసులుబాటు ఉన్నది కాబట్టి యాజ్ యూజువల్ గా మనం దాని ఆలోచనతోటే ప్రభుత్వం కూడా ముందుకు పోతుందేమో అనే ఆలోచనలో ఉన్నాను. అంటే ఇప్పుడు ఇది అయిపోయే కథ కాదైతే ఇప్పుడు ఇంకా ఇప్పట్ల ఓసారి మొదలైంది. హైకోర్టు కాదనుకో ఎవరు ఎఫెక్టెడ్ అయినా వాళ్ళు సుప్రీంకోర్టు పోతారు, అది కామన్. సరే ఓలేది పిటిషన్లు వేసిరో వీళ్ళు ఒకవేళ వాళ్ళ పిటిషన్లు వెనుకకు తీసుకుంటే ఈ లొల్లి ఇప్పటికి అయిపోతుంది కదా సార్? అంటే అయిపోతుంది. యాక్చువల్ గా వాళ్ళకు నిజానికి కూడా మనం ఒకసారి ఈ లీగల్ అనేది పక్కన పెడితే నిజానికి వారు ఎఫెక్టెడ్ పార్టీ గారు. నా ఉద్దేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే వారికి వచ్చే నష్టం ఏంటో అర్థం కాదు. మళ్ళీ ఈడబ్ల్యూసీ మీద కాదు కదా ఇప్పుడు జరిగే కాదు కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ వారే అన్నారు.
5%, 10% ఉన్న వారికి కూడా 10% ఇచ్చారని చెప్పి. సో మన లెక్కల ప్రకారంగా 10%, 15% ఉన్న వారికి 10% ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు 50 ప్రభుత్వం కాంటికల్ గా ఒక ఫిగర్ చెప్తా ఉంది 52% ఎబోవ్ ఉన్నారు బీసీలని, మరి 42% ఇవ్వడంలో తప్పే ఉంది. దీని వలన ఎఫెక్టెడ్ వారి యొక్క రిజర్వేషన్ కి ఎలాంటి డోకా లేదు కదా, వారి రిజర్వేషన్ వారికి ఉన్నది. ఇప్పుడు మళ్ళా ఈ వేరే సామాజిక వర్గం నుంచి రాలేదు కానీ అగ్ర కులాల్లో ఉన్న ఈ వెల్మలు కానీ ఇంకా వేరే చౌదరులు వాళ్ళు వీళ్ళు ఎవరు కూడా రాకుండా కేవలం ఈ రెడ్డి సామాజిక వర్గానికి వేయడం వల్ల ఇది ఇటు ఈ ప్రభుత్వం మీద కూడా ఒక్కొక్క మచ్చపడే అవకాశం అయితే క్లియర్గా అనిపిస్తుంది కదా సార్. అంటే ఇప్పుడు రెడ్డి అయినంత మాత్రం వారు కాదు కానీ, కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు కూడా ఆ సామాజిక వర్గం కాబట్టి అనుమానించే పరిస్థితి ఏర్పడుతుంది. కాకపోతే అలా మనం అనుకోవడానికి లేదు కానీ ఇప్పుడు నిజానికి కూడా చాలా మంది రెడ్డిస్ కూడా కేసు వేసిన వారిని దూయబడుతున్నారు, వారిని తిడుతున్న పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. ఈ చర్చ మరి వాళ్ళతో మాట్లాడి ఈ పిటిషన్ వెనకకు తీసుకోమంటే అయిపోతుంది కదా సార్, ఈ లొల్లంత ఉండదు, ఎన్నికలు సాఫీగా జరిగిపోతాయి. అవును, అది మన పరిధిలో లేని విషయం. అవునవును సార్, కరెక్ట్. మన పరిధిలో లేని విషయం. కాకపోతే ఏంటంటే ఈ రోజు వచ్చే వాదనలు కానీ ఒకవేళ తీర్పు ఏమన్నా వస్తే మరి ప్రభుత్వానికి అదేవిధంగా బీసీలకు అనుకూలంగా వస్తుందేమో అనే ఆశాభావం అయితే మా అందరికి ఉన్నది. ఎందుకంటే వాస్తవానికి సీనియర్ అడ్వకేట్ అయిన అశోక్ మోహన్ సింగ్ గారు చక్కటి వాదన వినిపించారు. జడ్జెస్ కూడా ఒక క్లారిటీ వచ్చిందనేది మా అభిప్రాయం. అంటే ఎంత సానుకూలంగా వచ్చినా వాళ్ళు ఇక సుప్రీంకోర్టుకు పోయే ఆలోచనలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. అది ఎవరైనా పోతారు కదా, ఎవరైనా అది రాజ్యాంగం కల్పించిన హక్కు, ఎవరైనా పోయే అవకాశం ఉంటది. ఓకే సార్, పోకుండా ఉంటే మాత్రం ఆగిపోతుంది. అవును. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. ఇది అడ్వకేట్ సత్యనారాయణ గారు చెప్తా ఉన్న విషయాలు. ఎందుకంటే వీళ్ళు పిటిషన్లు వెనుకకి తీసుకుంటే ఇల్లు లిక్కర్తోనే అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వానికి సానుకూలంగా అంటే మీరు తీసుకొచ్చిన జీవోని మేము అమలు చేస్తున్నామని చెప్పి హైకోర్టు చెప్పినా, ఈ పిటిషనర్లకు తరపున ఎవరైతే ఈ రిజర్వేషన్ అనేది చట్టవిరుద్ధం అని చెప్పేసి వీళ్లకు సానుకూలంగా వచ్చినా ఇటు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే పరిస్థితి కనబడతా ఉన్నది. ఈ పిటిషన్లు వేసిన వాళ్ళు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించే పరిస్థితి కనబడతా ఉన్నది. అంటే ఇది ఇప్పుడే తెగే అంత విషయం అయితే కాదు. అంటే మళ్ళీ దీన్ని ఇక పొడిగించి వాయిదాలు వేసి ఈ ఎలక్షన్ అయిపోయేంత వరకు ఇది కొనసాగించే ప్రక్రియనే కనబడతా ఉన్నది. కానీ ఇదైతే ఇప్పటికి జరిగేటట్టు కొడతలేదు. మరి ఈరోజు 2:15 వాదనలు ఉన్నాయి. సో ఎలాంటి తీర్పు వస్తుందో మనం కూడా చూద్దాం. మేమైతే ప్రభుత్వానికి అనుకూలంగా రావాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఎట్లయితుందో చూడాల్సిన పరిస్థితి ఉన్నది.